నేను మగోడిని కాబట్టి నా అడ్రస్ చెప్పినాను, నాది డిఎంఐ ఫైనాన్స్ అని చెప్పినాను. ఆధార్ కార్డు అయ్యా నువ్వు ఎలా నువ్వునా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియో లోపల 2 ఆడియోలు యాడ్ చేశాను. ఫస్ట్ ఆడియో వచ్చేసి రికవరీ ఏజెంట్ కాంటాక్ట్స్ కాల్ చేస్తాను థ్రెట్ ఇస్తున్నాడు. సెకండ్ ఆడియో వచ్చేసి కొద్ది ఫన్నీగా ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో హలో సార్, డిఎంఐ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. అదే సార్, ఈఎంఐ పే చేయాలి సార్. ఎవరు సార్ మాట్లాడేది? సార్ ప్రకాష్ సార్ పేరా. చేస్తే మంత్ ఎండ్ చేస్తారు సార్. మంత్ ఎండ్కి అంత టైం లేదు సార్. మీరు లేట్ చేశారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ వెళ్తాయి సార్. మీరు లేట్ చేశారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ వెళ్తాయి సార్. ఫ్యామిలీ మెంబర్స్కా? అవును సార్. తీసుకోమని వాళ్ళతో ఫోన్ చేసి అయిపోతుంది కదా, నాకెందుకు చేశారు ఇంకా? సరే సార్, అదే అంటే మీకు కొంచెం ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి ఒక మాట. వాళ్ళకి కాల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కాల్ చేస్తే బాగోదు కదా. అలా కాల్ చేసినాక నాకు కాల్ చేసిన పని లేదు, ఇక పేమెంట్ రాదని ఫిక్స్ అయిపోలే మీరు ఇక. సరే సార్, సరే సార్. ఎట్లా రాదు చూస్తాను సార్, నాకు కూడా తెలుసు సార్. సరే సార్, అలా నాకు కాల్ చేసి 3 సార్లు మాట్లాడాం మనం, ఇంకా కాల్ చేస్తాం, ఇంకా కాల్ చేయలేదు కదా ఫ్యామిలీస్కి. ఓకే 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 రైట్. మీరే వెంటనే కాల్ చేస్తారు సార్ మాకే. నేనే సార్ కాల్ వాళ్ళకి నాకు ఎప్పటికి 10 బ్యాంకులు చేసినాయి అట్లా. చూద్దాం సార్, చూద్దామా ఒక హాఫ్ అవర్లో మీరు కాల్ చేస్తారు సార్ నాకే. సరే సార్, కాంటాక్ట్ నెంబర్స్ పంపాలి, ఇంకా కొత్త 1000 ఉన్నాయి నా దగ్గర. సరే పంపండి, అయితే చూద్దాం సార్. మీరు పంపేంత ఉండదు సార్. వాట్సాప్ నెంబర్ ఉందా దానికి? మీరు ఎందుకు మాటలు ఎంత ఉంటారు చెప్పండి. వాట్సాప్ నెంబర్ ఉంటే దానికి ఫోటో, ఫ్రెష్ ఫోటో పంపిస్తా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, ఒక 1000 కాంటాక్ట్ అందరికి షేర్ చేయండి. సరే పంపించా. పంపేనా? పంపించా. నేను పంపిస్తా అంటున్నా, మీకు అవి షేర్ చేయండి. అదే నువ్వే పంపించు, నేను ఇంకా వాట్సాప్ ఆన్ చేసుకునే ఉన్నా. పంపించా. ఓకే, 1 minute. ఓకే పంపించు. ఓకే సరే. ఏం పేరు? నేను డిఎంఐ ఆన్రోల్ ఎంప్లాయ్. మీరు ఏజెన్సీనా? పేరు ప్రకాష్. ఏజెన్సీనా మీరు? ఆన్రోల్ ఎంప్లాయ్? మీరు ఏజెన్సీనా ఆన్రోల్ ఎంప్లాయ్? ఎంప్లాయ్ నేను. ఎంప్లాయ్ ఏజెన్సీ ఎంప్లాయ్, ఆన్రోల్ ఎంప్లాయ్, డిఎంఐ ఎంప్లాయ్? డిఎంఐ ఎంప్లాయ్. డిఎంఐ ఎంప్లాయ్ కాంటాక్ట్ లిస్ట్ కాల్ ఇస్తాను ధమ్కి ఇస్తున్నాడు, ఓకేనా? అది సరే, యూట్యూబ్ పెడితే ఆడియో యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంది. అయ్యో, నువ్వేమన్నా తీసుకో. ఇప్పుడు నువ్వు సెండ్ చేయాలి కదా ఫోటో, నీ కాంటాక్ట్ లిస్ట్ 1000 మంది సెండ్ చేయాలి కదా. సెండ్ చెయ్యి. 1 minute అన్నా ఎంత చెప్పా. పంపిస్తాను కాల్ అండి కానీ పంపిస్తున్నా. ట్విట్టర్ లో కూడా ఆడియో షేర్ చేస్తున్నాం, మీ డిఎంఐ ట్యాగ్ చేసి. మీ ఎంత 10 నిమిషాలు కాల్ వస్తుంది. ఎక్కడ మీ లొకేషన్? ఎక్కడ ఆఫీస్? విజయవాడ. అన్ని వివరాలు నీకు ఎందుకు బా? నువ్వు పంపించేవాడు పంపించాలి కదా. నా కంప్లైంట్ నువ్వు అదే బా నా మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే ఎట్లా అన్నా ఇచ్చు. పంపిస్తాను కదా, నీ ఫోటో 1000 మంది నెంబర్ పంపిస్తాను కదా, పంపించావు. అయ్యో, నువ్వు 1000 మంది ఫోటోలు బా. ఇప్పుడు నీ ఫోటో 1000 మంది నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ పంపిస్తాను కదా, పంపించావు. ప్రాపర్ డాటా ఇటు ఉండాలి కదా, రికార్డింగ్ అటాచ్ చేయాలంటే. నువ్వు డిఎంఐ ఫైనాన్స్ చెప్పావు, బ్రాంచ్ ఎక్కడ చెప్పావు. ఓకే, మీ టీఎల్ పేరు చెప్తే సరిపోతుంది కదా. ఎవరు మీ టీం? నిఖిల్. అన్ని చెప్పినా కదా, నువ్వు పంపించాను. పంపించాను మొగోడువే. మొగోడు పంపించాలి కదా. మొగోడు మాటలు మాట్లాడక కానీ 5 minutes. నేను మొగోడిని కాబట్టి నా అడ్రస్ చెప్పినాను, నా నెంబర్ చెప్పినాను, నా పేరు చెప్పినాను. నువ్వు ఏం అడిగితే సమాధానం చెప్పినా. నువ్వు మొగోడైతే చెప్పు. మొగోడు ఎందుకు లేదు కదా, దానికి లేడీస్ సరిపోతారు ఇద్దరు మాట్లాడదు కానీ. మొగోడు సినిమా లేదు ఇట్లా చిల్లర లెక్కలు చేస్తే కానీ లేడీస్ సరిపోతారులే. నువ్వేం ఫీల్ అవద్దు, బాధపడదు. చూపించేస్తా అంతేనట. పక్క లోన్ తీసుకునేసేది కట్టకన్నా మళ్ళీ రిటర్న్ కట్టకన్నా ఉండిపోయేది. ఓకే, ఇంకా నువ్వు వెయిట్ చేయమని చెప్తానా? ఏం చేస్తావు? పంపించు బా. ఎంతగా వెయిట్ చేయాలి నేను? ఏం చేస్తావు? అయ్యా, నువ్వు అన్నావు కదా బా మొగోడువే. నువ్వు మొగోడేనా? నేను మగోడిని కాబట్టి నా అడ్రస్ చెప్పినాను, నాది డిఎంఐ ఫైనాన్స్ అని చెప్పినాను. ఆధార్ కార్డు పంప. అయ్యా నువ్వు ఎలా నువ్వునా అయ్యో, నువ్వు పంపించుకున్నానే నేను చేస్తాను. నువ్వు వెయిట్ చెయ్యి, నీ ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి కదా, నేను ఏం చేస్తా ఇప్పుడు. చెప్తాను. ఐడి కార్డు ఉంది కదా, అది మొగోని మీద పంపొకసారి చాలా. అంతే, అంతకంటే మొగోడు కాబట్టి అన్ని చెప్పినాను. ఇప్పుడు ఐడి కార్డు ఇప్పుడు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం సార్, ఎన్నిసార్లు కాల్ చేస్తారు సార్? మీరు నిన్నే మాట్లాడాం, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. గంట గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడతాము అంటే ఇంకా మేము ఏం చెప్పాలి సార్ మీకు?
లంచ్ ఏం లంచ్ డిన్నర్ ఏం చేయరా సార్ మీరు? కాల్స్ మేము లంచ్ డిన్నర్ అన్ని అయిపోయినాయి సార్. ఇప్పుడు మీరు పేమెంట్ ఒకటి చేసేది ఒకటే బాకీ. లంచ్ డిన్నర్ తో పాటు పేమెంట్ మీరు చేసి అయిపోతుంది అక్కడ. పేమెంట్ మామే చేసింటే మాకైనా ఇచ్చింటే మంచిగా ఉండే కదా సార్. 5 లక్షలు 4,75,000 మాకే ఇచ్చింటే అయిపోతుండే. స్టార్టింగ్ లో అడగాలి సార్, స్టార్టింగ్ లో అడిగితే చేసేవాడిని కదా. సరే ఇప్పుడు ఇవ్వండి కదా మరి, ఒక 4 లక్షలు ఉంటే ఇవ్వండి మరి. ఉన్నాయి సార్, అసెట్స్ ఉన్నాయి, అమ్ముకుంటారా మరి? మాకు అవి అవసరం లేదా, డబ్బులు ఇవ్వండి కదా. ప్రాపర్టీ మార్టిగేజ్ చేసుకోండి సార్, అయిపోతుంది. ఆ ప్రాపర్టీ అమ్మేసన్నా డబ్బులు ఇవ్వండి మరి. మీరే అమ్మేసి ఇస్తారు కదా, అది మీ పేరు మీద ఉంటుంది, మాకు అవసరం లేదు కదా మరి. ఇంకా పేమెంట్ అవుతుందా లేదా? ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్పాలి సార్, ఒకటో ప్రాబ్లమా 2 ప్రాబ్లమా? ఎట్లా ఏమన్నా రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ లో వచ్చింది. రియల్ ఎస్టేట్ ఏం కాదు సార్, రియల్ ఎస్టేట్ ఏం కాదు. మీ దగ్గర మాట్లాడి మా కొలీగ్స్ కి అందరికి నాకు దాన్ని ఏమంటారు హెడ్ఏక్ వచ్చింది. నా పేరైనా గుర్తుందా? నా పేరు గుర్తుందా? చాలా మంది మాట్లాడతారు, గుర్తుపెట్టుకోవాలి, చెప్పండి. అదే మరి దాన్ని ఏమంటారు హెడ్ఏక్ వచ్చింది మీతోటి మాట్లాడి. ఎందుకు సార్? ఓన్లీ మాట్లాడుతున్నారు తప్పితే పేమెంట్ అవుతలేదు కదా. అట్లంటారా? మీరు ఎక్కడ వర్కౌట్ అయితే అక్కడ వర్కౌట్ చేయాలి. మీరు మ్యాన్ పవర్ టైం వేస్ట్ చేసుకుంటారు. మీరు వచ్చే దగ్గర రికవరీ చేయాలి, రాని దగ్గర రికవరీ చేస్తే సార్ టైం వేస్ట్. టైం ఎందుకు వేస్ట్ చేస్తాం చెప్పండి. మరి నాకు ఇష్యూ ఉంది సార్, నడుస్తుంది, కొద్దిగా కట్టుకుంటా అంటే మీరు నాకు టైం లేకుండా ఫోన్లో చేస్తారు. మా కొలీగ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మాట్లాడండి. మీ కొలీగ్ వద్దు, మీరే మాట్లాడండి. సార్ నమస్కారం, పూనావాలా ఫిన్కాప్ హౌస్ సోనీ మాట్లాడుతున్నా సార్. సోనీ మార్నింగ్ బూతులు తిన్నావు కదా ఆల్రెడీ, ఎందుకు మళ్ళీ నీకు ట్రాన్స్ఫర్ చేశాడు? మళ్ళీ మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయండి. మీరు పేమెంట్ చేస్తారా సార్, లేకపోతే ఇలా టైం పాస్ చేస్తారా సార్? మీరు టైం పాస్ కాదు సోనీ, ఒక ట్రాన్స్ఫర్ చేయండి ఫస్ట్. సార్ చెప్పండి, ఒకటి చెప్పండి సార్, పేమెంట్ చేస్తారా ఇలా టైం పాస్ చేస్తారా మీరు? నేను ఏమంటున్నా, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ ఎందుకు, అక్కడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి కాదు. ఓకే, మీతో మాట్లాడాలంటే చిరాకు వస్తుంది నాకు. ఇందాక సార్ మాట్లాడి మంచిగా మాట్లాడతాను. నేను అదే అంటున్నా సార్, పేమెంట్ చేసి మాట్లాడండి అంటున్నా. అదే సార్ ఏమంటున్నా, పేమెంట్ చేసి మాట్లాడండి. 30వ తారీఖు వచ్చింది ఇవాళ సార్, ఇవాళ 30వ తారీఖు. నేను ఏమంటున్నా, ఏం సార్ కాల్ చెప్పకుండా ట్రాన్స్ఫర్ పెడతారు అట్లా మీరు? అంటే మాతో మాట్లాడే విషయం లేదు. చెప్పకుండా నేను పెట్టలే, నేను చెప్పకాసే ట్రాన్స్ఫర్ పెట్టినా సార్. నేను చెప్పలేదా మా కొలీగ్తో మాట్లాడండి? ఏం కొలీగ్ సార్, మనుషులు అర్థం చేసుకోడు, అలాంటి కొలీగ్స్ ఉంటారా మీకు? మాకు ఎంతమంది అన్నా ఉంటారు సార్ అలాంటి వాళ్ళు. అవునా, మీరే మాట్లాడతారు. అది కాదు, కాశ్మీర్కి వచ్చి నేను రేపు సాయంత్రం వస్తున్నా, ఫ్రూట్స్ పట్టుకురాను మీకు. కాదు సార్, ఇప్పుడు పేమెంట్ అది కాదు సార్, ఇప్పుడు కాశ్మీర్ యాపిల్స్ మీకు కావాలి వద్దా? ఆర్గానిక్ మొత్తం తెమ్మంటే ఒక 10 డజన్లు పట్టుకొస్తా, 2-3 కార్టన్లు పట్టుకొస్తా. మీరు ఎక్కడ ఉంటే చెప్తే అడ్రస్ పంపిస్తా సార్. అలా కాదు సార్, మేము ఏం అడుగుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు ఆర్గానిక్ హెల్త్ డాక్టర్ ఏమన్నా ఏమన్నా ఒక యాపిల్ పండు తినండి ఆరోగ్యంగా ఉండని చెప్తున్నాడు. అలాంటిది నేను 3 కార్టన్లు పట్టుకొస్తా అంటున్నా ఫ్రీగా. ఇది దగ్గర ఒక 1,00,000 రూపాయల మెటీరియల్ ఉంటుంది. అది మీకు కావాలంటే అడ్రస్ చెప్పండి, పార్సల్ చేస్తాం 3 కార్టన్లు. మీరే చేసుకోండి ఏమన్నా కానీ, మాకు ఈఎంఐ ఒకటే పే చేయండి సార్. మాతో ఎందుకు మాట్లాడతారు చెప్పండి ఊరికే. నేను ఏమంటున్నా, యాపిల్స్ కావాలని చెప్పారు సార్. నేను ఏ రికవరీ ఏజెంట్కి యాపిల్స్ ఇవ్వలేదు. నేను మీకు పంపుదాం అనుకుంటా ఫస్ట్ టైం, మీరు మంచి వాళ్ళు అనిపించి. మీరు అడ్రస్ చెప్తే యాపిల్ వద్దు, ఏమొద్దు, మాకు ఆ పేమెంట్ ఒకటే చేయండి సార్ మాకు. సార్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, రీథింక్ చేయండి. నేను ఇక్కడికి మళ్ళీ వన్స్ ఫ్లైట్ ఎక్కినంటే మళ్ళీ దొరక మీకు యాపిల్స్ దొరకాయి మీకు. సార్ మాకు యాపిల్ వద్దు, ఏమొద్దు, పేమెంట్ చేయండి సార్. సార్ ఇంకోసారి ఆలోచించుకోండి, అవసరం ఉంటే మీ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేయండి, కాశ్మీర్ యాపిల్స్ గురించి రివ్యూ తీసుకోండి, యూట్యూబ్లో కొట్టండి కాశ్మీర్ యాపిల్స్ ఎట్లుంటాయో. ఓకే, దాని తర్వాత నాకు మళ్ళీ చెప్పండి, ఫైనల్ డిసిషన్ చెప్పండి. తర్వాత తీసుకుంటాంలేండి. మీరు ఇప్పుడు పేమెంట్ చేస్తారా లేదు చెప్పండి. అది పేమెంట్ వచ్చి చెప్పాను, మన జమ్మూ కాశ్మీర్ ఇక్కడే ఉన్నా, బయలుదేరాక చేస్తా. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో ఉన్నా. జమ్మూ కాశ్మీర్ నుంచి మొన్న వచ్చారని చెప్పారు, మళ్ళీ జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నారా ఏంది? అక్కడే ఉన్నా సార్, రాలేని చెప్పాను, ఇంకా ఆనే ఉన్నా చెప్పారు కదా. మీరు 500 వేస్తే గూగుల్ పే వేస్తే వస్తా, రీఛార్జ్ చేసుకుని వీడియో కాల్ ఇస్తాను చెప్పారు కదా మీకు. మొన్న అయితే హెలికాప్టర్లో వచ్చామని చెప్పారు కదా. హెలికాప్టర్ పోయాని చెప్పాను సార్. హెలికాప్టర్లో వచ్చాను, ఫ్లైట్లో వచ్చాను, అది వచ్చాను, మా దగ్గర ఒక సోది మాట్లాడుతున్నారు సార్. సోది కాదు, మీరు చెప్తున్నారు కదా 500 పెట్టి గూగుల్ పే రీఛార్జ్ చేయండి. ఇప్పుడే ఆన్ ద స్పాట్లో నాకు గూగుల్ పే మనీ పంపిస్తే, ఒక 500 గూగుల్ పే మనీ పంపిస్తే నేను ఇప్పుడే వీడియో కాల్ మీకు చేస్తాను. మీరు ఈ కాశ్మీర్ అందాలని చూస్తే మీకు మొత్తం ఎగ్జామ్ ఉంటుంది సార్, లైవ్. కాశ్మీర్ తోటి మాకేం అవసరం లేదు సార్, పేమెంట్ అనేది. సార్ ఇక్కడ ఎండలను అట్లీస్ట్ చూసారనుకోండి, అట్లీస్ట్ మీ మనసు ఎలా అక్కడ పోలేరు, రికవరీ చేసుకుంటా. అట్లీస్ట్ మీరు ఒక వ్యూస్ అనేది చూస్తారు, మీరు కాశ్మీర్ వ్యూస్. సార్ మా కొలీగ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ కొలీగ్ వద్దే వద్దు సార్, మీ కొలీగ్ నేను కట్ చేస్తా కదా. మీ కొలీగ్ మొత్తం తల లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. చలం లేకుండా మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? తలకాయ లేకుండా మాట్లాడుతున్నా.
తలకాయ ఎందుకు ఉండదు? ప్రతి ఒక్కరికి ఉంటుంది తలకాయ. ఇప్పుడు నీకు లేదా? నువ్వు మాట్లాడుతున్నావు కదా మా దగ్గర సోది. తలకాయ ఉండడం సరిపోతా, తలకాయలో కొద్దిగా మెదడు ఉండాలి. అంటే తనకి ఇప్పుడు లేదంటావా? మరి ఎక్కడ ఉంది సార్ మెదడు ఉన్నోడు మాట్లాడే మాటలు కాదు మీ సోని మాట్లాడేటి అన్ని మెదడు లేని మాట్లాడు. మరి ఏం మాట్లాడుతున్నావు? గొడవ పెట్టుకుంటున్నా స్టార్టింగ్ గొడవ పెడితే పైన సార్. అరే మాట్లాడు. తనకి తలకాయ లేదు కదా సార్, మాట్లాడండి. తలకాయ లేదు అసలు మాట్లాడు సార్. మీ పేరేం పేరు చెప్పారు సార్? విజయ్. మరి విజయ్ దేవరకొండ బ్రాండ్ నేమ్ పెట్టుకోరు సార్ మీరు, మామూలు గారు మీరు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. పేమెంట్ చేస్తారా ఎట్లా టైం పాస్ చేస్తారా సార్ మీరు? పేమెంట్ చేస్తారా సార్ టైం పాస్ చేస్తారా? పేమెంట్ అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయిపోతుంది సార్. ఈ మంత్లో అమౌంట్ ఈ మంత్లో పే చేస్తానన్నారు, కమిట్మెంట్ ఇచ్చారు. కమిట్మెంట్ ఇచ్చారు సార్. మీరు వందల కాల్స్ చేస్తే ఆ కాల్స్ నేను లిఫ్ట్ చేసినా నాకు టైం సరిపోదు సార్. ఎంతసేపు మాట్లాడుతున్నారు కదా మీరు, నాకు ఏం చెప్పారు? 29th పేమెంట్ చేస్తానన్నారు. 27 నేను చేస్తాను చెప్పాను సార్. ఆలోపు మీరు 100 కాల్స్ చేశారు కదా, 100 కాల్స్ సిస్టమ్ చేసి గుద్దారు కదా నంబర్ ఫోన్ ఎందుకు చేస్తారు? పేమెంట్ చేయలేదు కాబట్టి చేస్తారు. మీకు కాల్స్ అర్థమైందా? ఊరికి చేయట్లేదు మేము. ఎందుకు కొంత చించుకుంటున్నాం అట్లా? పేమెంట్ చేయట్లేదు కాబట్టి. ఎందుకంటే కొంత చించుకుంటున్నాం సార్. నెక్స్ట్ మంత్ 6 అయిపోతుంది. కాదు నెక్స్ట్ మంత్ కాదు, ఈ మంత్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ మంత్ చేయడానికి మీరు లోన్ తీసుకుంది. చేయడానికి మీరు లోన్ తీసుకుంది. ఈ మంత్ లేదు సార్. ఈ మంత్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చింది. జాబ్ ఇష్యూ వచ్చింది. ప్రాబ్లం? జాబ్ పోయింది. యాపిల్ జాబ్ పోయిందా సార్? ఇంతకు ముందు జాబ్ చేస్తూ ఉన్నారు కదా, పిఎఫ్ అమౌంట్ ఉంటది కదా. పిఎఫ్ అమౌంట్ మొత్తం గోకేసారు సార్. ఓకే సార్. మీరు కాల్ డిస్కనెక్ట్ చేయండి సార్. మీరు చేయండి కాల్ డిస్కనెక్ట్, నేను చేయాలి. సో మన కాంటాక్ట్ లిస్ట్కి కాల్ చేసి మన ప్రైవసీని బ్రేక్ చేసే రైట్ ఎవరికి లేదండి. లోన్ కట్టకపోతే లోన్ అగ్రిమెంట్లో ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్ రాశారో అదే విధంగా యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్పిస్తే మన యొక్క ప్రైవసీని బ్రేక్ చేసి మన పరువు తీస్తామని చెప్పేసి వీళ్ళు ఆన్ కాల్ లోపల కస్టమర్స్ని థ్రెటన్ చేస్తుంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ వయలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.